రష్యాకు ఇండియా, చైనా రెండు మిత్ర దేశాలే. కానీ ఈ రెండు దేశాల్లో ఏ దేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది? ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే సమాధానం చైనా అని. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ రష్యాలాగే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. కానీ రష్యాకు రియల్ ఫ్రెండ్ ఇండియానే. ఈ నిజం దక్షిణ చైనా సముద్రం సాక్షిగా ప్రపంచానికి తెలిసిందే. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం వేళ చైనా వెళ్లాల్సిన క్రూడ్ షిప్స్ ను భారత్ వైపు టర్న్ చేయడమే అందుకు కారణం. ఇంత పెద్ద చమురు సంక్షోభం వేళ చైనాను కాదని భారత్కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మాస్కో చెప్పకనే చెప్పిందని దౌత్య నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంతకు దక్షిణ చైనా సముద్రంలో అసలేం జరిగింది? చైనాకు వెళ్లాల్సిన భారీ చమురు నౌకలు ఎందుకు యూటర్న్ తీసుకున్నాయి? ఈ వ్యవహారంపై మోడీ సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. చైనాకు షాక్. చమురు నౌకలను భారత్కు మళ్లించిన రష్యా. సౌత్ చైనా సముద్రంలో బిగ్ యూటర్న్ వెనక సీక్రెట్ ఏంటి? భారత్కు ప్రాధాన్యతతో చైనాకు రష్యా ఇచ్చిన సందేశం ఏంటి? ప్రపంచ ఇంధన షిప్పింగ్ మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ రష్యా ముడి చమురుకు ఆసియా దేశాల్లో డిమాండ్ తగ్గడం లేదు. ముఖ్యంగా భారత్ తన దిగుమతులను భారీగా పెంచడం వల్ల ఈ సమీకరణంలో కీలక మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు రష్యా నుండి చమురు దిగుమతుల్లో ఆధిపత్యం చెలాయించిన డ్రాగన్కు ఇప్పుడు భారత్ గట్టి పోటీగా నిలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదికల ప్రకారం రష్యా నుంచి చైనాకు వెళ్లాల్సిన భారీ ఆయిల్ ట్యాంకర్లు మార్గ మధ్యంలోనే తమ దిశను మార్చుకుని భారత్ వైపు మళ్లాయి. దక్షిణ చైనా సముద్రంలో యూటర్న్ తీసుకుని భారత పోర్టులకు బయలుదేరి రావడం ప్రపంచ షిప్పింగ్ రంగంలో చర్చనీయాంశమైంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం బాల్టిక్ సముద్రం నుంచి చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సిన ఓ చమురు నౌక మార్గం మార్చుకుని కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు చేరనుంది. ఇదే విధంగా మరికొన్ని ట్యాంకర్లు కూడా తమ గమ్యాన్ని మార్చుకున్నాయి. ఆక్వా టైటాన్ అనే చమురు నౌక రష్యాలోని బాల్టిక్ పోర్ట్ నుంచి ఉరల్స్ రకపు ముడి చమురుతో చైనాలోని రిజావో పోర్టుకు బయలుదేరింది. అయితే మార్చి మధ్యలో దక్షిణ చైనా సముద్రంలో ఇది యూటర్న్ తీసుకుంది. ఈ నౌక మార్చి 21న కర్ణాటకలోని మ్యాంగళూరు పోర్టుకు చేరుకోనుంది. అలాగే సూయజ్ మ్యాక్స్ జూజు ఎన్ నౌక కజకిస్తాన్కు చెందిన సిపిసి బ్లెండ్ చమురుతో రష్యాలోని నోవోరోసిస్కిస్ నుంచి బయలుదేరింది. ఇది కూడా చైనాకు వెళ్లాల్సిండగా మార్చి మొదటి వారంలోనే తన దిశను మార్చుకుంది. మార్చి 25న గుజరాత్లోని సిక్కా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ రెండు నౌకలే కాదు, మరిన్ని నౌకలు చైనాను కాదని భారత్ వైపు మళ్లుతున్నట్లు బ్లూంబెర్గ్ వంటి అంతర్జాతీయ నివేదికలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు 7 నౌకలు ఇండియా వైపుగా వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా తాత్కాలిక అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను వేగంగా పెంచింది. కేవలం ఒకే వారంలో సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేయడం భారత చరిత్రలోనే అత్యంత పెద్ద డీల్గా నిలిచింది. మరోవైపు ఈ మార్పులు కేవలం ఒక్కో నౌకకు పరిమితం కాకుండా సమగ్రంగా షిప్పింగ్ రూట్లలో మార్పులకు దారితీస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ సంబంధిత భద్రతా ఆందోళనలు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ రష్యాను స్థిరమైన సరఫరా భాగస్వామిగా చూస్తోంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మారుతోన్న వేళ ఇంధన భద్రత కోసం భారత్ ముందస్తు చర్యలు తీసుకుంటోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే బ్లూంబెర్గ్ నివేదికపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆ రష్యన్ ట్యాంకర్లకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు ప్రకటన చేయవు. ఇక్కడ సమస్య కూడా భారత్ది కాదు, చైనాను కాదని భారత్కు నౌకలను పంపిస్తోన్న రష్యా ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం నుండి అధికారిక స్పందనలు ఆశించకూడదు. కానీ పుతిన్ సర్కార్ చైనాను కాదని భారత్కు ప్రాధాన్యత ఇవ్వడానికి రీజన్ ఏంటి? అసలు కథ ఇక్కడే ఉంది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం వెనక కేవలం వ్యాపారమే కాదు, అద్భుతమైన దౌత్య వ్యూహం, అంతర్జాతీయ రాజకీయ చదరంగం దాగి ఉంది. ఈ పరిణామం ప్రపంచ వేదికపై భారత్ తన ముద్రను ఎంత బలంగా వేసిందో నిరూపిస్తుంది. సాధారణంగా రష్యాకు చైనా పెద్ద మార్కెట్ అని అంతా భావిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు చైనా కంటే భారత్ నమ్మదగ్గ మిత్రుడుగా కనిపిస్తోంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. వీటిలో మొదటిది బార్గెనింగ్. రష్యా కష్టాల్లో ఉన్నప్పుడు చైనా అవకాశాన్ని వాడుకుని చమురు ధరలను భారీగా తగ్గించాలని ఒత్తిడి తెచ్చింది. రష్యా గొంతు దగ్గర కత్తిపెట్టి డీల్ చేసుకోవాలని చూసింది. భారత్ అలా చేయలేదు. రష్యాతో ఒకవైపు సంబంధాలు కొనసాగిస్తూనే అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. రష్యాకు దక్కాల్సిన గౌరవాన్ని, ఆదాయాన్ని భారత్ కాపాడింది. కాబట్టే చమురు కొనుగోళ్ల విషయంలో చైనాను కాదని భారత్కు ప్రాధాన్యత ఇస్తోంది రష్యా.
ఇంతటి కష్టకాలంలో కూడా భారత్ అవసరాలకు తగ్గట్టుగా చమురు ఎగుమతులు చేస్తోంది. ఈ అంశంలో జిన్పింగ్ సర్కార్ నోరు మెదపకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ విజయం వెనుక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వేసిన అడుగులు చాలా లోతైనవి. డాలర్ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యాతో వ్యాపారం ఆగిపోకుండా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను భారత్ సిద్ధం చేసింది. ఇది రష్యాకు పెద్ద ఊరటనిచ్చింది. అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా నుండి చమురు కొనవద్దని ఒత్తిడి తెచ్చినప్పుడు భారత్ తన జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని గట్టిగా చెప్పింది. ఈ మొండితనం, స్పష్టత రష్యాకు భారత్పై నమ్మకాన్ని పెంచింది. చైనా తరచుగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాపార ఒప్పందాలను మార్చుకుంటూ ఉంటుంది. కానీ భారత్ ఎప్పుడూ ఒకే మాటపై నిలబడ్డంతో రష్యా తన చమురు నౌకలను భారత్కు పంపడానికే మొగ్గు చూపుతోంది. చైనాను కాదని భారత్కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రష్యాలోనూ అంతర్గతంగా చర్చ జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. చైనాపై అతిగా ఆధారపడడం వల్ల భవిష్యత్తులో రష్యా చైనాకు జూనియర్ పార్ట్నర్గా మారిపోయే ప్రమాదం ఉందని పుతిన్ ప్రభుత్వం గుర్తించిందట. ఆధిపత్యం చెలాయించే చైనా కంటే సమాన గౌరవం ఇచ్చే ఇండియా వైపు ఉండడమే రష్యాకు సురక్షితమని వాళ్ళు భావించారు. ఇది మరో రీజన్. చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలు భారత్కు మళ్లడం కేవలం చమురు కొనుగోలు మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో భారత్ తన స్వయం ప్రతిపత్తిని నిరూపించుకున్న సందర్భం. ఆసియాలో చైనా కంటే తామే నమ్మదగ్గ శక్తి అని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే రష్యాకు తన అత్యంత విశ్వసనీయమైన దీర్ఘకాలిక భాగస్వామిగా భారత్ మొదటి ప్రాధాన్యతగా నిలుస్తోంది. చైనా ఒక అవసరమైన మార్కెట్ కావచ్చు, కానీ అది ఎప్పుడూ తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునే దేశం. కనుకనే రష్యా దృష్టిలో చైనా తదుపరి ప్రాధాన్యతగానే మిగిలిపోయింది. రష్యా ముడి చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడమే దీనికి నిదర్శనం కూడా. అందుకే ఇది భారత్ సాధించిన అద్భుతమైన దౌత్య విజయంగా విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.